చెక్ చేయలేదు అల్లుడు. తిను. ఈరోజు నేను వేసుకున్న ప్యాంటు జీను హనీ చేస్తున్నావా మీ ఇంటిని క్లీను? చప్పట్లో. జోర్దార్ ఎక్కడా? కూరగాయలు కొనడానికి వెళ్ళాడు. అలాగా, సరే నువ్వు కిందకి దిగు. అనవసరమైన బరువు మోసుకుంటాను అని నేను ఊరికే వదలను, చూసుకుంటాను. చప్పట్లు. నేను చూసి నడిస్తే ఎందుకిలా కింద పడతాను? సరే చెప్పండి, ఏంటి విషయం? ఇది మా ఇంటి తాళాలు జోర్దార్కిచ్చి మా మావకి ఇవ్వమని చెప్పు, ఓకేనా? మీ ఇంటి తాళాన్ని జోర్దార్ వాళ్ళ మావయ్యకి ఎందుకు ఇవ్వడం? జోర్దార్ మావకి నేను ఇవ్వమని చెప్పలేదు. మరి జోర్దార్కి ఎందుకని తాళం ఇవ్వమని చెప్తున్నారు? ఎందుకంటే మా మావయ్య వస్తున్నారు. మరి డైరెక్ట్ గా మీ మావయ్యకి ఇచ్చేయచ్చు కదా, ఎందుకని జోర్దార్కి ఇవ్వమంటున్నారు? మేము మీటింగ్ కి వెళ్తున్నాము, మధ్యాహ్నం ట్రైన్ కి మా మావయ్య వస్తున్నారు. చప్పట్లు. నాకు అర్థమైపోయింది. ట్రైన్ లో వెళ్ళి మీ మామయ్యకి తాళం ఇచ్చి రావాలి, అంతే కదా? ఓయ్ ఓయ్, ట్రైన్ కి వెళ్ళక్కర్లేదు. మరి మామయ్యకి తాళం ఎలా ఇవ్వాలి? నువ్వు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మా మావయ్య వస్తే మీ ఇంట్లో కూర్చోమని చెప్పు, ఓకే? ఈ లోపు నేను ఆఫీస్ కి వెళ్ళొచ్చేస్తాను. ఈయన ఎందుకు ఇలా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు? అప్పుడప్పుడు కన్నా సార్ మాట్లాడడం చూస్తే పిచ్చివాళ్ళు అనిపిస్తుంది. ఆగండి, ఆగమంటుంటే ఆగో. వెనక్కిరా, హాస్పిటల్ నుంచి పారిపోయి తప్పించుకోవాలనుకుంటున్నావా? మా చేత కూడా ఇలా పరిగెత్తిస్తావా? మర్యాదగా చెప్పింది విని వెనక్కి వచ్చేసాయి. చెప్పేది నీకే. నందు అందరికి మిత్రుడు, అతన్ని నేను పట్టుకుంటాను. ఒక దద్దమ్మను పట్టుకోవడానికి మరొక దద్దమ్మ వెళ్తా అంటున్నాడు. వీళ్ళందరూ ఒకేలా ఉన్నారు. అలాగా, ట్రక్కులో ఎక్కి ఎస్కేప్ అవుతావా? ఎలా పట్టుకుంటానో చూడు. మర్యాదగా వెనక్కి వచ్చేసాయి, లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా. నన్నేమన్నా పిచ్చోడు అనుకున్నావా అల్లుడా? త్వరగా నన్ను రైల్వే లైన్కి తీసుకెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. బాయ్. ఏయ్ బండాపు. జోర్దార్, కన్నా సార్ వాళ్ళ మావయ్య వస్తున్నారట. ఆయన కోసం స్పెషల్ గా ఏమైనా చేసి పెట్టు. ఓకే. థ్యాంక్ యూ. ఇంకా నయ్యో, నేను నిన్ను పట్టుకున్నాను. కింద పడుంటే ఎముకలన్నీ ముక్కలయ్యేవి. అల్లుడు. అల్లుడా అంటే మీరు మావయ్య? నువ్వు అల్లుడువా? నువ్వు ఒకవేళ అల్లుడు అయితే నేను మావయ్యనే. అల్లుడు. మావయ్య నమస్తే. మీరు ముందు లోపలికి వెళ్ళండి, నేను గోడలు క్లీన్ చేసి వస్తాను. మళ్ళీ పడిపోయావంటే? మీరు ఇక్కడే నుంచున్నారంటే నేను కింద పడేటప్పుడు మీరు వచ్చి నన్ను కాపాడొచ్చు కదా. నేనేమన్నా పిచ్చోని అనుకున్నావా? నా దగ్గర అంతకన్నా మంచి ఐడియా ఉంది అల్లుడు. ఇక నువ్వు ఎక్కడి నుంచి పడినా సరే ఈ నిచ్చెన మీద నుంచి కింద పడవు. ఎక్కు ఎక్కు ఎక్కు. అరే మామయ్య, నేను పైకి ఎక్కలేకపోతున్నాను. ప్రయత్నిస్తూ ఉండు, ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా జయాన్ని పొందొచ్చు అల్లుడా. ఎంత మంచి విషయం చెప్పారు. మావయ్య నిజంగానే చాలా మంచివారు.
మంచి రుచికరమైన వాసన వస్తోంది. ఏంటి అనుమానమా? కన్నా సార్ వాళ్ళు మావయ్య గారు వస్తారట. ఇడ్లీ సాంబారు రెడీ చేశాను. ఆ? ఎలా ఉన్నారు అల్లుడు? ఆ? అరే మామయ్య వచ్చేసావా? నమస్కారం. చల్లగా ఉండు అల్లుడు. జోర్దారు మీరు తింటారని చాలా టిఫిన్ చేసి పెట్టాడు. అనుమానమా? ఇడ్లీ సాంబార్ కూడా రెడీ చేశాడు. సాంబార్తో చట్నీ రెడీ చేసావా? మామయ్య సాంబార్ వేరు చట్నీ వేరు. సాంబార్తో చట్నీ చేయలేం. ఆ? నన్నేమన్నా పిచ్చోడు అనుకున్నావా? నేను రోజు సాంబార్ చట్నీయే తింటాను. అది చేయడం నాకు తెలియదండి. అది నేను నీకు నేర్పిస్తాను అల్లుడా. పదండి కిచెన్కి వెళ్దాం. ముందు సాంబార్ని కడాయిలో పోయి తర్వాత కాకరకాయని వెయ్యి. దీంట్లో ఒక అరకిలో ఆటాని వెయ్యి. ఆ తర్వాత ఒక ప్యాకెట్ మైదా వేసి మిక్స్ చేయి. ఏంటిది? అందులో కొంచెం కూల్ డ్రింక్ లస్సీ మిక్స్ చేయి. సరే ఇప్పుడు యాపిల్ జ్యూస్ కూడా వెయ్యి. కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్ట్ వెయ్యి. కొంచెం ధనియా కొంచెం లెమన్ వేసి బాగా మిక్స్ చేయలుడు. నాకు చాలా అయోమయంగా ఉంది బన్నీ. తినడానికి చట్నీ తయారు చేస్తున్నావా లేకపోతే నువ్వే చట్నీ అయిపోతున్నావా? అనుమానమా? ఇంతేనా? చట్నీని ఎప్పుడు ఇంతే తినాలి అల్లుడు. మిగతాదంతా ఏం చేయాలి? నన్ను అడిగితే నాకేం తెలుసు. కొంచెం చట్నీ తినడానికి ఎందుకని ఇంత చేశారు? మామయ్యకి పిచ్చి పట్టిందా ఏంటి? మావయ్య చట్నీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అరే అవును, అది ఇంకా నేను చెక్ చేయలేదు అల్లుడు. యా. తిను. ఇది నువ్వు ఎలా చేసావల్లుడు? ఎలా చేసావల్లుడు చెప్పు. వాడు ఎప్పుడు అలా చెయ్యడు. మీరు పచ్చిమిరపకాయ చట్నీ పెట్టారు కదా, అందుకనే వాడు ఫైర్ షాట్ చేశాడు. ఏమని చెప్పును? ఎలా చెప్పును? ఇప్పుడు అవన్నీ చెప్పే తీరాలా? మళ్ళీ తిను. మామయ్య చట్నీ బాగానే ఉంది, మీరు తిని చూడండి. ఓకే ఓకే, టీవీ ఆన్ చేయి. నేను టీవీ చూస్తూనే తింటాను అల్లుడు. టీవీలో నా ఫోటో వచ్చింది చూడు అల్లుడు. అందరూ ఈ ఫోటోను ఒకసారి శ్రద్ధగా చూడండి. ఇతను మతి భ్రమించిన వాడు. నా హాస్పిటల్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఎవరైనా చూస్తే వెంటనే మా హాస్పిటల్కి మీరు ఇన్ఫార్మ్ చెయ్యండి. ఇతను పిచ్చోడే. ఈయన అసలు కన్నాగారి మామయ్య కాదు. ఏంటి అనుమానమా? అనుమానమే లేదు. కన్నా మావే నేనేనని ఎప్పుడు చెప్పాను అల్లుడు. మావయ్య కాదా? మరి ఎందుకని అల్లుడు అని పిలిచారు? నేను అందరినీ అల్లుడనే పిలుస్తాను. బాయ్, నేను వాకింగ్కి వెళ్ళే టైం అయింది అల్లుడు. మనం వెంటనే ఈ పిచ్చోడిని డాక్టర్ బాలు దగ్గరికి చేర్చాలి. మామయ్య నా వల్ల కావడం లేదు. అతన్ని పట్టుకోండి, లేదంటే కింద పడిపోతాడు. నేను కింద పడను అల్లుడు. నేను రోజు వాకింగ్కి వెళ్తున్నాను కదా.
సరే మనం పరిగెడుతూ పట్టుకునే ఆట ఆడదామా? నన్ను ఎవరూ పట్టుకోలేరు అల్లుడు. అక్కడున్నాడు. నేను అవుట్ అయ్యాను. ఇప్పుడు మీరు పరిగెత్తండి, మిమ్మల్ని నేను పట్టుకుంటాను. ఓకే 10 వరకు లెక్క పెట్టు. వద్దు, ఇప్పుడు మనం దాగుడు మూతలు ఆట ఆడదాం. మీరు డాక్టర్ బాలుతో వెళ్ళి దాక్కోండి, మిమ్మల్ని మేం కనిపెడతాం. ఇలారా, నువ్వు దాక్కోడానికి ఓ చోటు చెప్తాను, అక్కడ నిన్ను ఎవ్వరూ కనిపెట్టలేరు. ఓకే, ఈసారి నేను గెలిచి తీరాలి అల్లుడు. పదా. ఆయన్ని చూసిన వెంటనే నాకు తెలియలేదు. పిచ్చివాడు అనుకోలేదు. మనిషి చూడడానికి బానే ఉన్నాడు. ఆ పిచ్చి మామయ్య కాసేపు ఇక్కడే ఉన్నాడు అనుకోండి, మనందరం పిచ్చి ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఏంటి అనుమానమా?